నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. నగరంలోని తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార పోస్టర్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల వద్ద ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళాలో దాదాపు 1400 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ నెల 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించే విధంగా కార్యాచరణతో ముందుకు వెళుతోందని, ఇందులో భాగంగానే ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. కర్నూలు నగరంలో ఇప్పటికే జాబ్ మేళాలు నిర్వహించామని, అయితే నిరుద్యోగ యువత పూర్తి స్థాయిలో వాటిని సద్వినియోగం చేసుకోవటం లేదని అన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొంది జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. జాబ్ మేళా 13th ఈ మంత్న ఉంటా ఉంది క్లస్టర్ యూనివర్సిటీ నియర్ సిల్వర్ జూబ్లీ కాలేజ్లో. దాదాపు 1400 జాబ్ వేకెన్సీస్ 16 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఖచ్చితంగా ఎవరైతే డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు జాబ్స్ కోసం ఎదుగుతుంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. 100% వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ నాకు వచ్చి అడుగుతుంటారు, దానికన్నా ఇది బెటర్ సిస్టమ్. జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది మన ప్రభుత్వంలో చంద్రబాబు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించే దాంట్లో ఇది కూడా ఒక భాగం. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 13th క్లస్టర్ యూనివర్సిటీ నియర్ సిల్వర్ జూబ్లీ కాలేజ్లో ఉంటుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. అందులో దగ్గర 1400 జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎవ్రీ టైమ్ మెగా జాబ్ మేళా పెట్టినప్పుడు అంతా కూడా 50-60% ఫుల్ఫిల్ అవుతుంది. బికాస్ తక్కువ మంది వస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో, పేపర్లో ఫాలో కావాలా, జనరల్గా మిస్ అయిపోతున్నారు. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందే. జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటి రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా అందరికి అందజేసేలాగా, అందరికి మెసేజ్ పోయేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మన సిటిజన్స్ పైన కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి జాబ్ మేళా పెట్టినప్పుడు కొంతమంది మిస్ అయిపోతున్నారు. అది అయిన తర్వాత కూడా చాలా మంది మా ఆఫీస్కి రావడం జరుగుతుంది. సో బెటర్ టు యూటిలైజ్ ద జాబ్ మేళా. 100% వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న సమయంలో ప్రతిరోజు తన కార్యాలయంలో ప్రజల నుంచి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వాటిని పరిశీలించిన మంత్రి టీజీ భరత్ గుప్తా వీలైనంత త్వరగా పరిష్కరించాలని లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ పరమేష్ అన్నారు.
నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో టీడీపీ నాయకుడు బైసాని సురేష్ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 8వ వార్డుకు చెందిన బూత్ ఇన్ఛార్జ్ బైసాని సురేష్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు బైసాని సురేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పరమేష్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న మౌలాలి మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వీడియో కాల్ ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా వార్డు బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి బైసాని సురేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంత్రివర్యులు టీజీ భరత్ అన్న గారి కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ప్రతిరోజు మా కర్నూలు కార్పొరేషన్ మా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 1000 మంది బూత్ ఇన్ఛార్జీలకి ఎవరు బర్త్డే ఉంటే ఆ రోజు చేయడం అనేది ఒక సిస్టమ్ ఆనవాయితీ పెట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మేము గతంలో కూడా చెప్పాం, మొన్న కూడా చెప్పినాం. ప్రతి ఏ కాన్స్టిట్యున్సీలో లేని కార్యక్రమం మా మంత్రివర్యులు ఈ బర్త్డే కార్యక్రమాలు జరిపిస్తున్నారు. కనుక ఈరోజు మా బూత్ ఇన్ఛార్జి బైసాని సురేష్ అన్న కార్యక్రమానికి మా బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా బర్త్డే ఉన్న రోజు మంత్రివర్యులు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ క్షణంలో అంటే దాదాపు ప్రతిరోజు 10 గంటలకి ఉన్న టైంలో లైవ్లో మామూలుగా వాళ్ళకు వచ్చేసి వీడియో కాల్ చేసి విషెస్ చెప్తున్నారు. తప్పితే దగ్గరలో ఉంటే ఒకవేళ టౌన్లో ఉంటే ఇక్కడ ఉంటే కూడా ప్రతిరోజు వచ్చి కూడా బర్త్డే ఉన్న ప్రతి కార్యక్రమానికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా పక్కకు పెట్టి బర్త్డే కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నారు. కాబట్టి మంత్రివర్యులు మా కర్నూలులో నిజంగా చెప్పాలంటే మా బూత్ ఇన్ఛార్జీలకి ఇంతకన్నా మంచి జరగడం అనేది జరగదు. కనుక మరియు అన్నగారికి ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ అండి. గడియారం హాస్పిటల్ వద్ద ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను నగరపాలక సంస్థ అధికారులు మరో చోటికి తరలించే ప్రయత్నాలపై సిపిఎం నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై విమర్శలు చేయడం సరికాదని టీడీపీ నాయకుడు గోల్కొండ అబ్దుల్ హమీద్ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న వాస్తవాలను ఆయన మీడియా ద్వారా వివరించారు. నగరంలోని గడియారం హాస్పిటల్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ అధికారులు ఒక ట్రాన్స్ఫార్మర్ను మరొక చోటికి మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై స్థానిక సిపిఎం నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. నగరంలోని గడియారం హాస్పిటల్ సమీపంలో రహదారిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా మరో చోటికి తరలించేందుకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే ప్రాంతంలో ఉన్న ఒక చెట్టు కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని దానిని తొలగించారు. ఈ అంశంపై సిపిఎం నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటంతో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు నగరానికి చెందిన టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు గోల్కొండ అబ్దుల్ హమీద్ మీడియా ద్వారా ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఎంతో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాపై సిపిఎం నాయకులు విమర్శలు చేయటాన్ని ఖండించారు. కర్నూలు నగరంలో ఎంతో చరిత్ర ఉన్న గడియారం హాస్పిటల్ను ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా స్వయంగా పరిశీలించి దానిని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. అలాగే ఇక్కడ రహదారికి అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని, దీనిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకి ఆపాదించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
ప్రస్తుతం ఉన్న చోట నుంచి ట్రాన్స్ఫార్మర్ను మరో చోటికి మార్చటం వల్ల అది గడియారం హాస్పిటల్కు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు అభినందించాల్సింది పోయి విమర్శలు చేయటం సహేతుకం కాదని ఆయన తెలిపారు. మన కర్నూలు అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక హిస్టారికల్ ప్లేస్ గడియారం హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఈ గడియారం హాస్పిటల్ దగ్గర ఉండేది ఒక స్పెషాలిటీ ఏమంటే, కర్నూలులో ఎవరైనా ఒక 90s లోపల ఎవరికైనా అడిగితే ఎక్కడ పుట్టినారంటే కర్నూలులో గడియారం హాస్పిటల్ పేరు చెప్పేది. అంత ఒక హిస్టారికల్ ప్లేస్ ఇది. అట్లాంటి ప్లేస్కి వీళ్ళు 30 years నుంచి 35 years నుంచి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అట్లాంటి గడియారం హాస్పిటల్కి భరత్ అన్న మన సొంతం డబ్బులతో దీనికి డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేసి కర్నూలుకి బాగా ఇక్కడ ఓల్డ్ సిటీలో పబ్లిక్కి అందరికీ ఉపయోగం పడాలని భరత్ అన్న చేస్తే, దీనికి దృష్టి ప్రచారం చేసి సిపిఎం వాళ్ళు కావాలని, ఎందుకంటే వాళ్ళకి అడగడానికి అసలు మన గవర్నమెంట్కి మన కూటమి ప్రభుత్వంకి అడగడానికి వీళ్ళకి ఏదీ లేదు. దాని గురించి కావాలని మన భరత్ అన్న మీద నింద పూస్తున్నారు. అంతేకాని ఇంకోటి ఏమంటే, ఇది ట్రాన్స్ఫార్మర్ అనేది రోడ్కి అడ్డం ఉంది. ఇంకోటి ప్రాబ్లం ఏమైంది అంటే, ట్రాన్స్ఫార్మర్ ఇది జరిగితే ఆడపోతే మన గడియారం హాస్పిటల్కి కూడా ఒక మంచి ఒక సేఫ్టీ ఉంటుంది. ఇవన్నీ వైర్లు చూడండి, ఇవి ఎప్పుడైనా డేంజర్. దాని గురించే ఆ దృష్టి పెట్టి మన కమిషనర్ గారు అక్కడ షిఫ్ట్ చేయాలని అనుకున్నారు. ఆ చెట్టుది ప్రాబ్లం ఏముంది అంటే, ఆల్రెడీ మొన్న గాలి వచ్చినప్పుడు ఆల్రెడీ కదిలింది, ఆల్రెడీ పడిపోతుంది అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసి ఇది గ్యారంటీగా పడిపోతుంది, దీనికి తీసేస్తేనే మంచిది, లేకుంటే ఎవరికైనా ప్రాణ అని ఉంటుంది అని దానికోసం మనం ఈ షిఫ్ట్ చేయడం, ఇది ట్రాన్స్ఫార్మర్ అక్కడ షిఫ్ట్ చేస్తే అందరికీ ట్రాఫిక్ ఇష్యూస్ ఉండదు. ఎందుకంటే ఫ్రూట్ మార్కెట్ ఇది, ఈడ ఫుల్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటుంది. ఇంకోటి ఎవరికి అడ్డం లేదు. ఇది ఏమో మనకి వీళ్ళకి అడ్డం ఉంది, మేము తీసుకొస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇది 100% ట్రాఫిక్ ఇష్యూ. ఇది మన కేఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మూవ్ చేస్తేనే అందరికీ బాగుంటుంది అని, దీంట్లో మన భరత్ అన్నది కానీ ఎవరిది దీంట్లో రోల్ లేదు. ఇది 100% ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రాఫిక్ ఇష్యూ. ఇది ఇక్కడ నుంచి తీసి అక్కడ సెట్ పెడుతున్నాం అంతే. కానీ దీనికి వీళ్ళు సిపిఎం వాళ్ళు రచ్చ చేసి ఏం చెప్పడానికి లేదు వీళ్ళకి. ఓన్లీ న్యూసెన్స్ క్రియేట్ చేసి అది ఏదో ప్రాబ్లం పెద్దగా చేయడం వల్ల వాళ్ళ అంతే. ఇది ప్రభుత్వం వచ్చినా పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదు. కానీ ఈరోజు టీజీ భరతన్న గారు ప్రజల కోసం మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రజలకి మెడికల్గా వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఓల్డ్ సిటీలో దీన్ని బాగా మంచిగా రీమోడల్ చేసి ఈ ప్రజలకి సేవలు అందియాలన్న ఉద్దేశంతో భరతన్న గారు దీన్ని మంచిగా రీమోడల్ చేసి పెడుతున్నారు. మా కోసం అన్ని సేవల కోసం అని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ గటర్ హాస్పిటల్ మీరు చూడొచ్చు. ఈ గటర్ హాస్పిటల్ ఇంత మంచిగా బాగా చేస్తున్నారు. ఈ భరతన్న గారు ఇవన్నీ చేసి మాకు అందుబాటులో మా కోసం ఇది చేస్తున్నందుకు మేము ఆయనకు ఎంతో ధన్యవాదము. కానీ కొంతమంది పార్టీ వ్యక్తులు, సిపిఎం పార్టీ అక్కడ ఉన్న వాళ్ళు దీనికి అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఏదైతే ఆ ట్రాన్స్ఫార్మర్ ప్రజలు వచ్చిపోవడం కోసం అడ్డంగా ఉందని చెప్పేసి దాన్ని ఆ ప్రజలు వచ్చిపోవడం రాకపోకలకు ఇబ్బంది ఉందని చెప్పేసి తీసి అక్కడికి మార్చడం జరిగింది. అక్కడ ఉన్న ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఆ సిపిఎం పార్టీ వాళ్ళు దాన్ని చాలా పెద్దగా రాంగాంధం చేసి దాన్ని అంతా రాజకీయం చేస్తున్నారు. కానీ ఇది ప్రజలకి ఉపయోగపడేది, అందరూ పార్టీలు ఏకమయ్యి ప్రజలకి మంచి జరిగే విధంగానే ఉండాలా. కానీ ఇంత మంచిగా దీన్ని ఖర్చు పెట్టి ఇంత బాగా చేస్తున్నారు. ఆ చెట్టు తీసేసినందుకు దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతులు ఉండేవి, ప్రతి ఒక్కటి అనుమతులు ఉండేవి. కానీ అనుమతులను కూడా వాళ్ళు నిరాకరించి మొండితనంతో అడ్డం పడుతున్నారు. ఈ మొండితనంతో అడ్డం పడేది వాళ్ళు మానుకుంటే బాగుంటుంది. ప్రజలు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకమే. ఇది మంచి జరుగుతున్నది కాబట్టి వాళ్ళు దానికి ఎప్పుడు అడ్డం పడకుండా ఉండడం అని కోరుకుంటున్నామని మేము ఇంతటితో. విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల తమను రక్షించుకోవడంతో పాటు ఆపదలో ఉన్న వారిని కాపాడే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ అన్నారు. నగరంలో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలో టీజీబీ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల ఆత్మరక్షణతో పాటు ఎవరైనా ఆపదలో ఉంటే వారిని రక్షించే అవకాశం ఉంటుందన్నారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని తెలిపారు. తమ చిన్నతనంలో ఇలాంటి విద్యలు లేవని, తాము చిన్నతనంలో కర్రసాము, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలను సాధన చేశామని అన్నారు.
ఈ కారణంగానే తాము ఇంత ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. అనంతరం టీజీబీ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. వారి సహకారంతోనే కర్నూలు నగరంలో ఎంతో మంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు. వారి ఆశీస్సులు తమకు నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు వాళ్ళు ఇస్తున్నటువంటి కోఆపరేషన్ తోటి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ టైక్వాండో వల్ల మీ యొక్క ఎవరో మీ మీదకి వస్తే మీరు తప్పించుకునే దానికని కాదు అనే విషయం మీకు తెలిసి ఉంటుంది. మీరు ఇంకోళ్ళ పైన కొట్టేదానికి కాదు, ఇదంతా కూడాను మీ చిన్న వయసు నుంచే మంచి క్రమశిక్షణతో మీ యొక్క ఆరోగ్యం బాగా ఉండేలాగా చూసుకోవటానికి ఇవంతా కూడా ఫుడ్ స్టెప్స్ అన్నమాట. అంటే పైకి ఎక్కేదానికి కావాల్సినటువంటి, ఇప్పుడు నిచ్చెన మెట్లు ఎక్కాలా లేదా స్టెప్స్ ఎక్కాలంటే కింద ఒకటి నుంచి మొదలు పెట్టాలి. మీరంతా ఒకటో స్టెప్ రెండో స్టెప్ దగ్గర ఉన్నారు. పైనకి ఎక్కాలంటే మీ ఆరోగ్యం బాగుండాలా, మీ చదువు బాగుండాలా, తర్వాత మీ యొక్క ఇంటి యొక్క పరిస్థితులు కూడా బాగుండాలి. ఇవన్నీ బాగుంటే పైన ఎదుగుతారు అన్నమాట. ఇట్లాంటి శిక్షణ మీరు తీసుకున్నటువంటిప్పుడు మీరు రాబోయే రోజుల్లో మీకు మీరు డిఫెన్స్ చేసుకోవటం ఒకటే కాకుండా మీరు ఇంకోళ్ళ కోసం కూడా రక్షణగా నిలబడగలరు. ఇంకోళ్ళ కోసం రక్షణ అంటే మీరు మీకు సంరక్షించుకుంటూ మీకు మీరు కాపాడుకుంటూ ఇంకోళ్ళు ఎవరన్నా దౌర్జన్యం చేస్తూ ఉంటే వాళ్ళని కూడా కాపాడేదానికి వీలు ఉంటుంది. ఇన్నేళ్ళుగా ఇంత వయసు అయినా కూడాను ఈ రకంగా ఉన్నాము అంటే కేవలం మా చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. జిల్లా రాష్ట్ర రాణించారు, సహాస్టల్కి ఎంపీ గారు, యూనివర్సిటీకి అయ్యారు. ఇదంతా మా టీజీ వెంకటేష్ సార్ గారు, భరత్ సార్ గారు. విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు మా టీజీ వెంకటేష్ సార్ గారే, భరత్ సార్ గారు. అదే సందర్భంగా వేసవి టైక్వాండో శిక్షణ శిబిరానికి గౌరవ ముఖ్య అతిథిగా మన టీజీ వెంకటేష్ సార్ గారు, సొంత తమ్ముడు గారు టీజీ శివరాం సార్ గారు ఇచ్చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కమాన్ క్లాప్ ఆల్ మెంబర్. ఎందుకంటే కర్నూలులో కొన్ని విద్యా సంస్థల్లో టైక్వాండో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నామంటే మన టీజీ వెంకటేష్ సార్ గారు, భరత్ సార్ గారు, మన టీజీ శివరాం సార్ గారు. చిన్నమాయి స్కూల్లో కూడా మేమే టైక్వాండో ఇస్తున్నాం సార్, సహకారం చేస్తున్నారు మాకి. సో ఇలాంటి క్రీడల మీద మా చిన్నమాయి స్కూల్లో చదువుతో పాటు క్రీడలు కూడా ఉంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి క్రీడలు నేర్చుకోవాలి. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి 2nd క్లాస్ నుంచి వచ్చి ఇప్పుడు 10th క్లాస్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్. సో శివమణి అని బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్, వాళ్ళ అక్క కూడా బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్. సో క్రీడలు కుల మతాలు ఉండదు. అందుకోసమే మా టీజీ వెంకటేష్ సార్ గారు ఉచిత టైక్వాండో శిక్షణ బయట 500-500 రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు. సో మా టీజీ వెంకటేష్ సార్ గారు, మా భరత్ సార్ గారు 2 లక్షల రూపాయల పరికరాలు ఇస్తున్నారు. కమాన్ క్లాప్. ఆ సందర్భంగా వేసవి టైక్వాండో శిక్షణ శిబిరం, బాక్సింగ్, టైక్వాండోకి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం రామలింగం సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీ వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు 42వ వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో అందజేస్తున్న పోషకాహార పంపిణీ కార్యక్రమం ఈ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో వైద్య అధికారితో పాటు టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన గర్భిణీ స్త్రీలతో పాటు ఏఎన్ఎంలకు పోషకాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ శాసనసభ్యుడిగా విజయం సాధించినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని అన్నారు. నమస్తే, నా పేరు తిమ్మారెడ్డి, 42వ వార్డు ఇన్ఛార్జి. టీజీ భరత్ సార్ గెలిచిన కానుండిగా ప్రతి నెల 9వ తారీఖు కల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కలర్ రైస్, గుడ్డు కర్రీ పెట్టడం జరుగుతుంది. వాటర్ ప్యాకెట్, స్నాక్స్ అన్నీ పెడుతున్నాము. ఇట్లా మన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ సార్ అడిగినాడు, ప్రతి నెల మిస్ కాకుండా పెడుతున్నాము. ఒక 80 నుండి 100 మంది వరకు భోజనాలు పెడుతూనే ఉన్నాము. ఈ విధంగా మంచి పోషకాహారం తీసుకోవడము, తప్పకుండా వైద్య పరీక్ష చేసుకోవడము, హాస్పిటల్లో ఇచ్చే మందు తీసుకోవడం వల్ల బిడ్డ కంపల్సరీ 2.5 కిలో తగ్గకుండా పుట్టే అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ముఖ్య విషయం ఏమంటే దాదాపుగా ఇప్పుడు
10 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది ఇది 2016లో. ఈ రోజుతో అది పూర్తిగా మనకి 20 పూర్తిగా 10 ఏళ్ళు అయిపోయింది అన్నమాట టోటల్గా. ఈ రోజుతో 10 ఏళ్ళు జరుపుకుంటాము. ఇందుకు మూలంగా మన మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అతనే. అది సేమ్ టైం మనకు 42 వార్డు సంబంధించిన కార్యకర్తలు తిమ్మారెడ్డి గారు ప్లస్ ఇతరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళు ఇంత కష్టపడి ఈ ప్రజల కోసము అట్ సేమ్ టైం మన గర్భవతుల కోసము పోషకాహారం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రతి నెల 9వ తారీఖు నాడు ఎవరైతే గర్భవతులు వచ్చి వైద్య పరీక్షల కోసం వస్తున్నారో వారికి ఒక పౌష్టిక ఆహారం, మంచి ఫుడ్ అందించాలని చెప్పి మా సోదరులు తిమ్మారెడ్డి గారు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒక మంచి వినూత్నమైన కార్యక్రమంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు తోచినంత ఏదో విధంగా ఇతరులకు సాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఇది ఒక రోజుతో పోకుండా ప్రతి నెల మిస్ కాకుండా ఆయన ఇంట్లో ఓన్గా ప్రిపరేషన్ చేసుకుంటూ ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.